వీక్షిస్తున్న అందరికీ దేవుని నామములో శుభములు. ఈతరం క్రైస్తవ్యం 5వ ఎపిసోడ్ అయిన ఈతరం సారా అనే కథను ఇప్పుడు మనం చూద్దాం. సారా అనే అమ్మాయి దేవునిపై విశ్వాసం కలిగి ప్రార్థనలు చేస్తూ ఉంటుంది. తన తల్లిదండ్రులు జీవన్ అనే అబ్బాయికి ఇచ్చి తన పెళ్లిని చేస్తారు. సారా ఎంతో అందంగా ఉండడం వల్ల భార్యను ఎంతో ప్రేమిస్తూ ఉంటాడు జీవన్. కాని జీవన్ విశ్వాసంలో సారా కన్నా కొంచెం తక్కువే. జీవన్ తల్లి ఒకరోజు, నాన్న జీవన్, మావయ్య పిల్లని ఎలాగో నువ్వు పెళ్లి చేసుకోలేదు, పోనీలే, మంచి సంబంధం వచ్చిందంటరా, 1,00,000 రూపాయలు ఇవ్వురా, వాళ్ళకి సహాయం చేద్దాం మనం. సరే అమ్మా, ఇస్తాను అంటూ తల్లి ఎంత అడిగితే అంత డబ్బులు ఇవ్వడం, ఏమడిగితే అది చేయడం చేస్తూ ఉండేవాడు. 1 పేతురు 3:6 ప్రకారం సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. వాక్యం తెలిసిన అమ్మాయి కాబట్టి భర్తకి మారుమాట చెప్పకుండా లోబడుతూ వచ్చేది. కాని భర్త మొదట్లో ఉన్నట్లు ఉండకుండా రాత్రుల్లో ఆలస్యంగా ఇంటికి రావడం, వ్యసనాలకు అలవాటు పడడం చూస్తూ తట్టుకోలేక ఏడుస్తూ ప్రార్థనలు చేస్తూ ఉండేది. ఒకరోజు సారా స్నేహితురాలు, నీ భర్త ఏం చేస్తున్నా ఇలా చూస్తూ ఉంటే ఇలానే మితిమీరి నీ చెయ్యి దాటిపోతారు. మీ అత్త నీకు రేపొద్దున్న నీకు పుట్టబోయేవాడికి కాకుండా మీ డబ్బంతా వాళ్ళ తరపు వాళ్ళకే ఖర్చు చేస్తుంది. కొంచెం ఆవిడ ఆటలు కూడా ఆపు. మన దేవుడు మనకి ఆ విధంగా చెప్పలేదు కదే. భర్తకి విధేయులుగా ఉండాలనే కదా మన బైబుల్ చెప్తుంది. అలా అని జ్ఞానం లేకుండా కూడా ఉండమని చెప్పలేదు కదా మన బైబిల్. నేను చెప్పింది విను అంటూ సారాతో మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. స్నేహితురాలు మాట్లాడిన మాటలకి ఆదికాండం 16:2 ప్రకారం సారాయి, ఇదిగో నేను పిల్లలను కనకుండా యెహోవా చేసియున్నాడు అని ఆనాడు మన సారమ్మ ఏ విధంగా విశ్వాసాన్ని కోల్పోతుందో, ఇక్కడ సారా కూడా ఎంత ప్రార్థన చేస్తున్నా భర్త మారకపోయేసరికి, అత్త తీరు మారకపోయేసరికి విశ్వాసాన్ని కోల్పోయి ప్రతిరోజు అత్తతో మరియు భర్తతో గొడవలు పెట్టుకుంటూ ఉంటుంది. ఆదికాండం 16:5 ప్రకారం అప్పుడు సారాయి, నా ఉసురు నీకు తగులును అని ఏ విధంగా ప్రవర్తించిందో ఆ విధముగా మాటలు మాట్లాడుతూ ఉంటుంది. భర్త సారా నోటికి భయపడి, అమ్మా, రోజు రోజుకి సారా గొడవలు పెరిగిపోతున్నాయి, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నువ్విలా సున్నం కొట్టిన రాయిలా ఉంటే ఇంకా రెచ్చిపోతుంది నీ భార్య. నీ భార్యకి నువ్వే బుద్ధి చెప్పాలి, అంతేగాని ఇలా తగ్గుండకు. తల్లి మాటలకి జీవన్ కూడా గొడవలు పెట్టుకుంటూ ఉంటాడు. ప్రార్థన చేసినా కార్యం కోసం ఎదురు చూడకుండా విశ్వాసం కోల్పోయి గొడవలు పెట్టుకొని ఇంకా బాధపడుతూ వస్తుంది సారా. పిల్లలు లేరని అత్త ఒకవైపు వెక్కిరింపులు, గయ్యాలిలా తయారయ్యావు అని భర్త ఒకవైపు గొడవలు. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి ఏడుస్తున్న సారాకి దేవుడు కనిపించి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:11 ద్వారా విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను అని మాట్లాడతారు. వెంటనే సారా బైబుల్ తెరచి ఆ అధ్యాయం అంతా చదివి కన్నీళ్లు కారుస్తూ ఆ రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం, మహారాణి గారు ఇప్పుడు నిద్ర లేచారు. పిల్ల లేదు, పిచ్చుక లేదు, మా వాడితో ఎప్పుడు గొడవలే, నన్నేమో ఏదో ఒక మాటలు అండమే, ఇవి తప్ప ఇంకేమైనా ఉన్నాయా? నన్ను క్షమించండి అత్తయ్య, ఇంతకాలం మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను. ఈ రోజు నుండి మీరేం చెప్తే అదే వింటానత్తయ్య. నీ పెళ్ళానికి పిచ్చి పట్టిందా ఏంటి? లేకపోతే నోరేసుకొని పడిపోయే నీ పెళ్ళామేనా ఇలా మాట్లాడుతుంది? ఏంటి కొత్త డ్రామాలా ఇవి? లేదండి, నన్ను మీరు కూడా క్షమించండి. దేవుడు కోరుకునే దారి నుండి తొలగిపోయి అన్యాయంగా లోకానుసారంగా ప్రవర్తించానండి, నన్ను క్షమించండి అంటూ క్షమాపణలు చెప్పి అప్పటి నుండి ఇంటిని కట్టుకుంటూ వస్తుంది. భర్త ఏం చెప్తే అది వింటూ, అత్త ఎన్ని అంటున్నా భరిస్తూ, అప్పుడు సారమ్మలో ఉన్న ప్రతి లోపాలు
తనలో ఉన్నాయి అని గ్రహించి వాటిని జయించి విశ్వాసంగా మళ్ళీ ప్రార్థనలు చేయడం మొదలు పెడుతుంది సారా. ఆ విధంగా చేయడం వల్ల దేవుడు సారా గర్భం కూడా తెరుస్తారు. అప్పుడు సారా ఆదికాండం 21:6 ప్రకారం దేవుడు నాకు నవ్వు కలుగజేసెను అనే వాక్యాన్ని నెరవేర్పులోకి వచ్చింది అని ఎంతో సంతోషిస్తుంది. ఆదికాండం 20లో చూసుకుంటే అబ్రహాము అబద్ధం చెప్పిన ఆదికాండం 20:18 ప్రకారం అబ్రహాము భార్య అయిన సారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను. మన భర్త ఎలా ఉన్నా ఎలాంటి వారైనా మన విశ్వాసం బట్టి సారా జీవితంలో జరిగిన మేలులు మీకు ఖచ్చితంగా జరుగుతాయి. దేవుడు తప్ప బైబిల్లో ఉండే మనుషుల్లో లోపాలు ఉన్నట్లు మనలో కూడా ఉంటాయి. కాని ఆ తరం భక్తులు ఏ విధంగా జయించారో మనము కూడా జయించాలి. అందుకే ఈ కథలు రాస్తున్నాము. అప్పటి సారాలో ఉన్న గుణాలు గుర్తుపెట్టుకొని ఇప్పుడు మన జీవితంలో ఆ విధంగా జీవించి దేవుడు అనుగ్రహించే ప్రతి ఒక్క వాగ్దాన నెరవేర్పు మన అందరి జీవితాల్లో జరగాలి అనేదే మా ప్రార్థన. వినుటకు చెవులు గలవారు వినుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. తండ్రి దేవా, లోకరక్షక, విశ్వాసానికి కర్త, మీకే వందనాలయ్యా. సారా జీవితంలో ఏ విధంగా కార్యాలు చేశారో ఆ విధంగా వీక్షిస్తున్న అందరి జీవితాల్లో కార్యాలు చేయండి తండ్రి. ఆమెలాగా మేము నడిచి మీరు ఇచ్చే వాగ్దానాలు పొందుకునేలాగున మీరే సహాయం చేయండి. యేసు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.